యా గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా పరిహారానికి 6 నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా. తెలంగాణకు చెందిన కార్మికుల కుటుంబాలకే నిరుడు డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన వారికే మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిరుడు డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు ఎవరైతే చనిపోయారో వారికి నష్టపరిహారం 5 లక్షల వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు ఆర్థిక భరోసా ఇవ్వడానికి సిద్ధమని తెలుస్తోంది. సో ఎవరైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు ఎవరైతే కోల్పోయారో దయచేసి వాళ్ళందరూ కూడా డిసెంబర్ 6 తర్వాత 7 తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. పరిశ్రమలు పెట్టని సంస్థలకు భూములు ఎందుకు? హిందూ టెక్జోన్, బ్రాహ్మణ్ ఇన్ఫ్రాటెక్, స్టార్ గేజ్, అనంత టెక్నాలజీస్, జెట్ హోల్డింగ్స్ పనులు చేపట్టలేదు. వాటికి భూ కేటాయింపులు రద్దు చేయండి. ఆ సంస్థలపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు నిబంధనలు పాటించే వాటిపై జోక్యం చేసుకోమన్న కోర్టు అంటూ చూస్తా ఉన్నాం. సో కొంతమంది పరిశ్రమలు పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇగో బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్, మరి బ్రాహ్మణ్ ఇన్ఫ్రాటెక్ ఎవరిది తెలవాలి. సో ఇలా అనేక రంగాల్లో చాలామంది బడా బాబులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి మేము ఆ పరిశ్రమ పెడతాం ఈ పరిశ్రమ పెడతాం అని చెప్పేసి భూములు తీసుకొని కనీసం పునాది కూడా వేయనటువంటి పరిస్థితి చాలా భూములలో ఉన్నది. వాటన్నింటిని కూడా రద్దు చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే బాగుంటుంది. యా గుడిని బట్టి నిధి ఆదాయం ప్రకారం CGF వసూలుకు ప్రతిపాదన. కామన్ గుడ్ ఫండ్ కోసం ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు భారీగా సమీకరించేందుకు ఆలయాలపై అధికారుల చూపు. కనిష్టంగా 7% నుంచి గరిష్టంగా 12% దాకా, మఠాల నుంచి 5% ఇవ్వలేమంటున్నా ఈవోలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. యా భవిష్ అగర్వాల్ ఘాటు వ్యాఖ్యలు, ఓలా షేర్లు డమాల్, కంపెనీ ఈవీల సర్వీసింగ్ బాగాలేదే స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ట్వీట్, అది పెయిడ్ ట్వీట్ అంటూ భవిష్ ఆగ్రహం. ఎక్స్ వేదికగా ఇద్దరి ట్వీట్ల యుద్ధం. భవిష్పై మండిపడ్డ ఓలా వినియోగదారులు. 88% పత్రమైనటువంటి ఓలా ఎలక్ట్రిక్ షేర్ల విలువ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.